హాయ్ ఫ్రెండ్స్, ఇండియాలో ఉన్నటువంటి వైఫై బ్రాడ్బ్యాండ్లో అత్యంత చవకైన వైఫై బ్రాడ్బ్యాండ్ ఏది అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నేను ఎయిర్టెల్, జియో, బిఎస్ఎన్ఎల్, లోకల్ బ్రాండ్ ఇలా చాలా రకాల బ్రాడ్బ్యాండ్ కంపెనీల ప్రైస్ మరియు స్పీడ్ చెక్ చేసి మీకు సరైన గైడ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, రీసెంట్గా అమెజాన్ అలాగే ఫ్లిప్కార్ట్ సేల్లో చాలా రకాల ప్రొడక్ట్స్ సగం ధరకే డీల్స్లో వచ్చాయి. అన్ని డీల్స్ మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. చాలామంది ఆ డీల్స్ను లూట్ చేశారు. ఆఫర్లో వచ్చే ప్రొడక్ట్ను లైవ్లో మీ మొబైల్లో పొందాలంటే వీడియో దిగున ఇచ్చిన మన టెలిగ్రామ్ ఛానల్ లింక్పై క్లిక్ చేసి వెంటనే జాయిన్ అవ్వగలరు. ముందుగా ప్రభుత్వ సంస్థ అయిన బిఎస్ఎన్ఎల్ గురించి తెలుసుకుందాం. ఎందుకంటే మారుమూల గ్రామాల్లో కూడా బిఎస్ఎన్ఎల్ అనేది అవైలబుల్గా ఉంటుంది. బిఎస్ఎన్ఎల్ ఫైబర్ను రూరల్ వైఫై లేదా గ్రామీణ వైఫై అని అంటారు. ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క నేమ్ అనేది ఉంటుంది. బిఎస్ఎన్ఎల్ స్టార్టింగ్ ప్లాన్ అనేది 249 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. వైఫై స్పీడ్ అనేది 25 MB/s స్పీడ్తో ఉంటుంది. అలాగే 10 GB డేటా కంప్లీట్ అయ్యాక స్పీడ్ అనేది 2 MB/s స్పీడ్కి తగ్గుతుంది. అలాగే లోకల్ అండ్ ఎస్టీడీ ఫోన్ కాల్స్ ఫ్రీగా చేసుకోవచ్చు. అలాగే బిఎస్ఎన్ఎల్లో ఫైబర్ రూరల్ ప్లాన్ తీసుకుంటే 399 రూపీస్ ఉంటుంది. ఈ ప్లాన్ అనేది టౌన్ మరియు గ్రామీణ ప్రాంతాలకు కూడా అందుబాటులో ఉంటుంది. వైఫై స్పీడ్ అనేది 30 MB/s స్పీడ్ ఉంటుంది. 1400 GB కంప్లీట్ అయ్యాక స్పీడ్ అనేది 4 MB/s తగ్గుతుంది. అలాగే లోకల్ మరియు ఎస్టీడీ కాల్స్ ఈ ప్లాన్లో ఫ్రీగా చేసుకోవచ్చు. దీన్ని ఇన్స్టాల్ చేయాలనుకుంటే మీకు దగ్గరలో ఉండే ఆఫీస్కు సంప్రదిస్తే చాలు, వాళ్ళే వచ్చి ఇన్స్టాల్ చేస్తారు. సెక్యూరిటీ డిపాజిట్ కింద 500 రూపీస్ మనం చెల్లించాల్సి ఉంటుంది. మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీ ఉన్నట్లయితే ఇంకా కొంత డిస్కౌంట్ అనేది ఉంటుంది. అలాగే మీరు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ లేదా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయినట్లయితే కొంత రాయితీ ఉంటుంది. బిఎస్ఎన్ఎల్లో కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి. అప్పుడప్పుడు వైర్స్ కట్ అయి వైఫై బ్రేక్ అవ్వడం, కస్టమర్ కేర్కి కంప్లైంట్ చేసిన 1 వీక్ వరకు ప్రాబ్లం సాల్వ్ అవ్వక కొన్ని ఏరియాస్లో ఇబ్బందులు కూడా ఉన్నాయి. మీ ఏరియాలో బిఎస్ఎన్ఎల్ సర్వీస్ బెటర్గా ఉంటే మాత్రం దీనికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు. ఇండియాలో ప్రస్తుతం తక్కువ ప్రైస్లో వైఫై బ్రాడ్బ్యాండ్ ఏదైనా ఉందంటే అది బిఎస్ఎన్ఎల్ అని చెప్పవచ్చు. ఆంధ్రప్రదేశ్లో ఏపీ ఫైబర్ ప్లాన్స్ కూడా తక్కువ ప్రైస్లో ఉంటాయి. కానీ సిగ్నల్ కట్ అయ్యి నెట్ 2 or 3 డేస్ రాకపోవడం వంటి సమస్యలు ఈ ఏపీ ఫైబర్లో ఉంటాయి. మీ ఏరియాలో ఏపీ ఫైబర్ సిగ్నల్ ప్రాబ్లం లేనట్లయితే ఏపీ ఫైబర్ కూడా ప్రిఫర్ చేయవచ్చు. నెక్స్ట్ జియో ఫైబర్. ఈ జియో ఫైబర్ స్టార్టింగ్ ప్లాన్ అనేది 399 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. దీనికి అదనంగా 18% జిఎస్టీ ఉంటుంది. వైఫై స్పీడ్ అనేది 30 MB/s స్పీడ్ ఉంటుంది. అప్ టు 3000 GB వరకు డేటా ఫ్రీ ఉంటుంది. అలాగే వాయిస్ కాల్స్ ఫ్రీగా చేసుకోవచ్చు. బిఎస్ఎన్ఎల్తో పోలిస్తే జియో ఫైబర్లో కంప్లైంట్స్ అనేవి తక్కువగా ఉంటాయి. ఇది ప్రైవేట్ నెట్వర్క్ కనుక సర్వీస్ కూడా కాస్త బెటర్గా ఉంటుంది. నెక్స్ట్ ఎయిర్టెల్ స్టార్టింగ్ ప్లాన్ అనేది 499 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. దీనికి అదనంగా 18% జిఎస్టీ ఉంటుంది. వైఫై స్పీడ్ అనేది 40 MB/s స్పీడ్ ఉంటుంది. దీనిలో డిటిహెచ్ బెనిఫిట్స్ ఉంటాయి. అలాగే 22 ఓటీటీ యాప్స్ ప్లే అవుతాయి. తక్కువ ప్రైస్లో అన్ని రకాల బెనిఫిట్స్ మీకు కావాలనుకుంటే ఎయిర్టెల్కి ప్రిఫర్ చేయడం బెటర్. మీ ఏరియాలో ఎటువంటి ఫైబర్ కనెక్షన్ అవైలబుల్గా లేనట్లయితే ఎయిర్ ఫైబర్ను ఇన్స్టాల్ చేసుకోవచ్చు. బిఎస్ఎన్ఎల్ ఎయిర్ ఫైబర్ బేసిక్ ప్లాన్ అనేది
499 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. దీనిలో వైఫై స్పీడ్ అనేది 30 MB/s స్పీడ్ ఉంటుంది. 3300 GB కంప్లీట్ అయ్యాక స్పీడ్ అనేది 4 MB/s కి తగ్గుతుంది. అలాగే లోకల్ మరియు STD కాల్స్ ఫ్రీగా చేసుకోవచ్చు. ఎయిర్ ఫైబర్లో కూడా జియో అలాగే ఎయిర్టెల్ కూడా చాలా రకాల ఆఫర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయగలరు. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయగలరు. థ్యాంక్ యూ.